ఇంకో ప్రాసెస్ కూడా కట్టచ్చు మినిమం వాల్యూకి. సో ప్రతి క్వశ్చన్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో అడిగిన దానికి సింపుల్ టెక్నిక్ మనం ఏం చేస్తే సరిపోతుందండి, మనకి ఒకటి ప్రాసెస్ ప్రకారంగా చేస్తాము. సెకండ్ థింగ్ ఏం చేయాలండి, ప్రాసెస్ ప్రకారంగా చేయటం ఒక మెథడ్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే f(-1) కట్టడం, f(1) కట్టడం, f(0), f(1/√2). ఈ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేస్తే నీకు మినిమమ్ మాక్సిమం వచ్చేస్తాయి. కానీ సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇక్కడ గుర్తు పెట్టుకుంటే మిగతావన్నీ కూడా చేసేయచ్చు. ఓకేనండి. -1/√2 అవసరంలా. ఎందుకు -1/√2 వచ్చినా సరే అప్పుడు ఎంత అవుతుంది? -1/√2. ఓకే, -1/√2 తీసుకున్నాం అనుకో, ఇది -π/4, ఇది π/4. అంటే అప్పుడు ఎంత అయిపోయింది నీకు? -π²/16. ఓకేనండి. అంటే ఇప్పుడు ఫైనల్ గా మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్, ఇక్కడ చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ యొక్క మినిమం వాల్యూ -π²/2, π²/16. ఇది స్టాండర్డ్ గా ఉన్నది. దీన్ని బేస్ చేసుకొని మిగతా కూడా రాయొచ్చు. ఎట్లా అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే ఎలా రాయొచ్చు అండి ఇది? అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ -3ab అంటే 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ 3ab ఇంటూ a ప్లస్ బి. అంటే దాని అర్థం ఏంటి? ఏ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ -3ab ఇంటూ a ప్లస్ బి. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే π/2 హోల్ క్యూబ్ మైనస్ ఇదంతా కలిపి మనం టీ అనుకున్నాం, ఇది π/2. అంటే మనకు ఆల్రెడీ ఇది ఏమైపోయిందండి ఇక్కడ? π³/8 -3π/2 ఇంటూ టీ. సో దీని నుంచి మళ్ళీ మనం టీ అంటేనే దాని అర్థం ఏంటి? టీ బిలాంగ్స్ టు -π²/2, π²/16 ఇచ్చినప్పుడు దీన్ని దేంతో మల్టిపుల్ చేసుకోవాలండి? -3π/2 తో మల్టిపుల్ చేస్తే ఇది రివర్స్ అవుతుంది కదా. -3π/2 టీ అంటే బిలాంగ్స్ టు అంటే -3π³/32, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఎంత అవుతుందండి? 3π³ 2 ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలండి? π³ యాడ్ చేయాలి. అంటే π³/8 -3π/2 బిలాంగ్స్ టు π³ మైనస్ 3π³/32, π³ ప్లస్ 3π³/4, π³/8 ప్లస్ 3π³/4. ఇది ఎంత వచ్చిందండి అప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే? చూడండి అమ్మా, 32 π³/8 ఇది. అంటే 4π³ లో π³ పోతే ఇది నథింగ్ బట్ ఇదే కదండి. దీన్ని కాసేపు మనం దీన్ని ఏమనుకుందాము అంటే సమ్ కే అనుకోండి, కే వద్దు, సమ్ ఎస్ టీ అనుకోండి. సో సమ్ పి. therefore p belongs to ఏమైపోయిందండి? ఇది π³/8, ఇది ఎంత అవుతుందండి? ఇది 2 2s are 6, 6 + 1 7π/8. నోట్ చేయండి అమ్మా. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అట్లాగే ఇది కూడాను sin²x హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఏంటి? మనకి సింపులిస్ట్ మెథడ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి? చూడండి అమ్మా, ఫస్ట్ sin ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమంటే దీన్ని a ప్లస్ బి హోల్ క్యూబ్ -3ab ఇంటూ a ప్లస్ బి రాశాను. ఇది π/2, ఇది కూడా π/2 కాబట్టి π/2 హోల్ క్యూబ్ -3π/2 ఇంటూ టీ వచ్చింది. నిజానికి టీ అంటే టీ యొక్క మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ -π²/2 π²/16. సో దాని నుంచి మనం సింప్లిఫికేషన్ మెథడ్ అంతా కూడా చేసి ఫైనల్ గా π³/8 7π³/8 వచ్చింది.
ఇది మెథడ్ 1. ఈజియెస్ట్ మెథడ్ ఏంటండి మనకి వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేయడం. నోట్ చేయండి. ఇక్కడ కూడా మనం ఏ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేస్తామండి అంటే f of -1, f of 1, f of 1/√2 తర్వాత f of 0 వీటిల్లో మనకి సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేసుకోవటమే. ఇది ఎక్కడ ఈక్వల్ అవుతుంది అంటే మనకి xg f of -1/√2 కూడా చేయండి. రైట్. ఇది మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూకి రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్స్ అండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో see this x, y, z ఇది రాయండి అమ్మా. సపోజ్ 3 cos inverse x minus pi x minus pi/2 is equal to 0. Number of solutions అడుగుతున్నానండి. Number of solutions of the given equation. So అంటే నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ అడుగుతున్నారు. ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్. దీన్ని సింపుల్ గా ఎలా రాయొచ్చండి ఇక్కడ చూడండి. 3 cos inverse x is equal to 3 cos inverse x is equal to ఈ టర్మ్స్ అన్ని కూడా పంపించేసుకోండి. అంటే πx ప్లస్ π/2 3 తో డివైడ్ చేసేసాం అనుకోండి. అంటే cos inverse x is equal to π/3 of x plus π/6. అంటే ఇక్కడ రెండు కర్వ్స్ డ్రా చేయాలండి. అంటే y is equal to cos inverse x కర్వ్ ఒకటి, y is equal to π/3 of x plus π/6 కర్వ్ ఒకటి. ఈ కర్వ్ cos inverse x కర్వ్ అంటే డైరెక్ట్ గా మనం డ్రా చేసేస్తాం. ఈ కర్వ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ రెండు కండిషన్స్ కదండి. ఒకటి x, 2 y. x 0 చేసాం అనుకోండి. y వాల్యూ ఎంత అయిపోయింది? x ప్లేస్ లో 0 అంటే y is equal to π/6. లేదు y 0 చేశాను అనుకోండి. y 0 చేస్తే ఎంత వచ్చిందండి? y 0 చేస్తే అంటే 0 is equal to π/3 plus π/6 కదా. అంటే x is equal to ఎంత అయిపోయిందండి ఇక్కడ? π/3 π/6 పోతే పోతే 1/2 అంటే -1/2. అంటే ఈ రెండింటికి లైన్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అప్పుడు సమ్ అయిపోయినట్టే. ముందుగా లైన్ డ్రా చేయండి. x -1/2 అండి. ఇది -1/2 0. x 0 అయితే y π/6. π అంటే అర్థం ఎంత? 3.14 /6 అంటే ఎంత అవుతుందండి? 1.5 ఆఫ్ అంటే 0.7 సంథింగ్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. అంటే దీనికి రెండింటికి లైన్ డ్రా చేసేయచ్చు కదా. ఇది ఏ లైన్ అండి? ఇది మనకి దిస్ ఈస్ ద లైన్ అంటే 0.7 సంథింగ్. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ ఏమవుతుందండి? y is equal to π/3x plus π/6. మనం y is equal to cos inverse x కర్వ్ డ్రా చేయాలి. cos inverse x కర్వ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఇది 0 π/2 π అన్నప్పుడు cos inverse x కర్వ్ ఎలా డ్రా చేయమని చెప్పానండి మీకు? ఇది -1. cos π ఎంత అండి? cos π -1 కాబట్టి π -1 దగ్గర ఒక దగ్గర. cos π/2 అంటే ఎంత అండి? 0. cos 0 అంటే ఎంత అండి? 1. అంటే గ్రాఫ్ ఎలా వచ్చిందండి? ఇది కదా cos ఇన్వర్స్ x. అదే రాద్దాం. దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ 1. π/2 అంటే ఇదే కదండి. π/2 అంటే 1.5 సంథింగ్. ఇది π అనుకోండి. -1 కి ఆపోజిట్ సైడ్ దిస్ అంటే ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. అంటే ఎన్ని పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందండి? ఈ కరువు ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందో అన్ని సొల్యూషన్స్ కదా. సో cos ఇన్వర్స్ x
అంటే ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ టూ కర్వ్స్, ఇక్కడ రాస్తున్నానండి, ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ టూ కర్వ్స్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ two curves is 1. Therefore number of solutions ఎన్ని ఉంటాయండి? Number of solutions is 1. Number of solutions is 1. Note చేయండి. అన్న మరొకసారి ఇక్కడ ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగాడండి. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగితే అప్పుడు ఏం చేసామండి, 3 cos ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు πx ప్లస్ π/2. ఇక్కడ 3 ఉంది కాబట్టి డివైడెడ్ చేసేసాను. cos ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు π/3x ప్లస్ π/6. సో కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ x కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు π/3x ప్లస్ π/6. దీనికి లైన్ డ్రా చేసాము, తర్వాత కర్వ్ ఇది. ఈ రెండు కర్వ్స్ ఎక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే అదే మనకి కావాల్సినటువంటి సొల్యూషన్. రాయండి ఇంకొక క్వశ్చన్ రాయండి. రైట్, కొంచెం రాస్తే చెప్పండి అమ్మా నాకు కొంచెం. See this. Next అండి, next question. F is a mapping from closed interval 0, 4 pi to closed interval 0, 5 defined by f of x is equal to cos inverse of cos x and y is equal to number of values of satisfying number of values of satisfying f of x is equal to 10 minus x by 10 అంటున్నాడు. మళ్ళీ సేమే కదా, cos ఇన్వర్స్ cos x గ్రాఫ్ డ్రా చేయడం, f of x ఈ కర్వ్ డ్రా చేయడం. అంటే ఈ కర్వ్ డ్రా చేయాలంటే y is equal to 10 minus x by 10 అంటే ఎప్పుడైనా లైన్ అంటే ఖచ్చితంగా x కు ఒక వాల్యూ ఇవ్వటం, y కు ఒక వాల్యూ ఇవ్వటం. x 0 చేశాను అనుకోండి, 10/10 అంటే 1. y 0 చేశాను అనుకోండి, 0 చేస్తే x is equal to 10, అంతే కదా. ఎట్లాగో మనకి cos ఇన్వర్స్ cos x కర్వ్ అంటే మనకి కర్వ్ ఏంటంటే ఉదయించే సూర్యుడు, గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. cos ఇన్వర్స్ ఆఫ్ cos x కర్వ్ ఏంటంటే ఉదయించే సూర్యుడు కదా. సో ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడ ఉన్నదో చెక్ చేసుకోవటమే. ఇది 0 పై 2 పై కదా. సో దిస్ ఇస్ ద కండిషన్, దిస్ ఈస్ 0. ముందు లైన్ డ్రా చేసేసుకుంటే సగం సమ్ అయిపోయిందండి. x 0 అయితే y 1, ఇది 0, 1 అండి. తర్వాత x 10 y 0 అండి. అంటే ఈ రెండింటికి లైన్ డ్రా చేసేసాను. 10 అంటే దేని మధ్యలో ఉంటదండి, పైకి 2 పైకి మధ్యలోనే కదా ఉండేది. ఇది పై అనుకుంటే దీనికి దగ్గరగా ఉంటుంది 2 పై అనేది, అంతేగా. ఇక్కడే కదా ఉండేది 2 పై. మనకి ఉదయించే సూర్యుడు అన్నాం, ఇదే కదండి. 2 పై అంటే సారీ 10 అంటే 3 పైయా, 3 3s are 9 కాబట్టి 3 పై అండి. దిస్ ఈస్ 0 పై 2 పై 3 పై 4 పై కదా. 3 పై అంటే 3 పై కన్నా ముందు కదా ఉండేది 10 అనేది. ఇది 0, 1 అనుకోండి. ఇది లైన్ y is equal to 10 minus x by 10 లైన్. ఇక్కడ ఉదయించే సూర్యుడు కదండి, పై నుంచి 2 పైకి, తర్వాత 2 పై నుంచి 4 పై.
అంటే మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటున్నాయండి ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ 0,1, దిస్ ఈజ్ 10,0 కదా. ఇప్పుడు ఈ వాల్యూవే కదండి, దిస్ ఈజ్ ద కర్వ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్. ఈ కర్వ్, ఈ లైన్ అనేది ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసిందండి మనకి? నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ హౌ మెనీ? 1, 2, 3. అంటే ఈ కర్వ్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసింది మనకి? 3 times. Therefore, point of intersection of two curves is 3. Therefore, number of solutions 3. ఆ సొల్యూషన్ ఏంటని అనవసరం. ఇది మొన్న ఈ టైంలో కూడా క్వశ్చన్ ఇచ్చాడండి. వీకెండ్ టెస్ట్ లో మనం ఏప్రిల్ మేలో జరిగే కదా, వాటిలో ఈ క్వశ్చన్ ఉంది. అన్న ఎవరో ఫోటో తీసి పంపించండి అమ్మా. నెక్స్ట్ అంటే కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ గ్రాఫ్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదండి, ఇది y = x. అంటే అదే కదా, 0 నుంచి పై ఉన్నప్పుడు x, ఇది x π మైనస్ 2π మైనస్ x, ఇది x మైనస్ 2π. రైట్ అండి. నెక్స్ట్ నోట్ చేస్తారండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. దీనిలో అప్లికేషన్ ఏంటంటే, ఇంకో అప్లికేషన్ రాయండి వీటిలో. సో ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ sin inverse of sin x is equal to sin inverse of sin 15 in 0 to 2015. In 0 to 2015 పై అది మామూలుగా అడగలేదండి. 0 నుంచి 2015 పైలో ఎన్ని సొల్యూషన్స్ అడిగాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 16 ఇన్ 2014 లో ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. 0,2015 పైలో ఎన్ని సొల్యూషన్స్. అంటే క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్స్ అంటే ఇక్కడ సేమే. ఒకటి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 15, ఇంకోటి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 16. మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 15 అన్న సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి. ముందుగా సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 15 క్యాలిక్యులేషన్ చేయండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 15 అంటే ఆ వాల్యూ ఎంతో క్యాలిక్యులేషన్ చేస్తే సగం సమ్ అయిపోయినట్టే. 15 అంటే దాని అర్థం ఏంటంటే దేని మధ్యలో ఉంటుంది చెప్పండి. 15 అంటే బిలాంగ్స్ టు 4π - 5π కదండి. అంటే మనకి 15 - 4π 5π - 15 చేసాం అనుకోండి. ఎంత అండి? 5π - 15 చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 0.7 సంథింగ్ వస్తుంది. ఎందుకంటే 3.14 కదా. సో సింప్లిఫికేషన్ చేస్తే 15π - 15 అంటే 0.7 విచ్ ఈస్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, π/2. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 15 వాల్యూ ఎంత వచ్చిందండి? 0.7. ఇప్పుడు దీనికి గ్రాఫ్ డ్రా చేయండి. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ దేనికి ఈక్వల్ చేసుకోవాలండి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0.7 ఈక్వల్ చేయాలి. అంటే గ్రాఫ్ ఎలా డ్రా చేస్తున్నానో చూడండి. అంటే 0 నుంచి 2π వరకు క్యాలిక్యులేషన్ చేద్దామండి. -π/2, 0, π/2, తర్వాత π, 3π/2, 2π. ఈ కర్వ్ ఏంటండి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కర్వ్ ఎలా ఉంటుందండి? దిస్ ఈస్ π/2, ఇది కదా కర్వ్. ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కర్వ్. ఎందుకంటే π/2 దగ్గర మాక్సిమమ్
పై దగ్గర పాసింగ్ త్రూ ఆరిజిన్స్ కదా, పై దగ్గర పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇప్పుడు మనం 0 ఇది π/2 కదా, మాక్సిమం వాల్యూ π/2 కాబట్టి ఇక్కడ ఎక్కడో 0 ఇది 1.5 సంథింగ్ కాబట్టి దీనిలో హాఫ్ కదా ఎగ్జాక్ట్ గా. ఇలా మనకి లైన్ ఉంటుంది కదండి గ్రాఫ్. అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఉంటున్నాయండి ఇక్కడ, ఇది 0.79 అంటే 1 2 తర్వాత 3. అంటే మనకి ఇక్కడ 0 నుంచి పైకి ఎన్ని వాల్యూస్ ఉంటున్నాయి, 0 నుంచి 2 పైకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి అనేది చెక్ చేసుకోవాలి. దిస్ ఈస్ 5 కదండి. నెక్స్ట్ ఏంటండి ఇది 3π. ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే 0 నుంచి 2 పైకి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయండి ఇక్కడ, 0 నుంచి పైకి ఎన్ని సొల్యూషన్స్, 2 సొల్యూషన్స్. 0 నుంచి 2 పైకి కూడా 2 సొల్యూషన్స్. వేరే 0 నుంచి 3 పైకి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్టండి, 4 సొల్యూషన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తానండి, చూడండి. ఇక్కడ డయాగ్రామ్ రాస్తాను కదండి, ఇక్కడ ఇది రఫ్ చేస్తాను, మీకు తెలిసిందే కదా. ఇక్కడ రఫ్ చేసేనా, ఇక్కడ చూడండి అన్న, మనకేంటండి 0 నుంచి 2 పైకి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయండి, 0 నుంచి 2 పై, 0 నుంచి పై క్యాలిక్యులేషన్ చేసుకోండి. 0 నుంచి 1 పై ఎన్ని సొల్యూషన్స్ అండి, 2 సొల్యూషన్స్. 0 నుంచి 3 పై ఎన్ని సొల్యూషన్స్ చూడండి, అంటే 1 2 2 + 2 4 సొల్యూషన్స్. అంటే ఈ రెండిట్లు బట్టి ఏంటి మీకు క్యాలిక్యులేషన్ అర్థమైందో చూడండి. ఇక్కడ 1 ఉంటే దీన్ని ఎలా రాయొచ్చు, 1 + 1 సొల్యూషన్. ఇక్కడ 3 ఉంటే దాని అర్థం ఏంటండి, 3 + 1. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 0 to 2015 పై అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి చెప్పగలరా? 0 నుంచి 1 పై అయితే 2 సొల్యూషన్స్ అని చెప్పాను. ఇక్కడ 1 పై యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1 + 1 అని రాశారు. ఇక్కడ పై యొక్క కోఎఫిషియంట్ 3 ఉంటే మనకు 4 సొల్యూషన్స్ వచ్చినాయి. 2015 అడిగాడు, అప్పుడు ఎన్ని ఉంటాయండి, ఆబ్వియస్లీ అంటే 2016 సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే 2015 + 1 అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయండి దీనిలో, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 2016 సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ 2016 పై కూడా అడిగాడు అంటే బిట్వీన్ 0, 2016 పై ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, 0 నుంచి 2 పైకి ఎన్ని, 2 సొల్యూషన్. ఇక్కడ చూడండి ఇది వేరు, ఎందుకంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై వేరు. ఇక్కడ 0 నుంచి 2 పై ఎన్ని సొల్యూషన్స్ అండి, 0 నుంచి 2 పైకి 2 సొల్యూషన్స్. 0 నుంచి 4 పైకి కూడా ఎన్ని సొల్యూషన్స్, 4 సొల్యూషన్స్. వెరీ గుడ్ నందకిషోర్. సో 0 నుంచి 2016 అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఈవెన్, ఇక్కడ ఈవెన్ నంబర్ ఇక్కడ కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయండి, 2016 సొల్యూషన్స్. బికాస్ కావాలంటే రాసుకోండి, 0 to 2 పై ఎన్ని సొల్యూషన్స్, 2 సొల్యూషన్స్. అంటే మనం ఈవెన్ తీసుకునేటప్పుడు ఈవెన్ గా తీసుకోవాలి. ఓకేనండి, నోట్ చేయండి. రైట్, రాస్తారండి. 0 to 2 పై 3 సొల్యూషన్స్ కాదమ్మా లోకేష్. 0 to 2 పై అంటే ఈ లైన్ కదా, ఇక్కడ కట్ అవుతుంది. 2 పై అంటే ఇటుపక్క కదా, ముందు కాదు కదా, ఇది 2 పై కన్నా దాటిపోతుంది ఇది. కాబట్టి ఈ సొల్యూషన్ అనేది నెక్స్ట్ దానికి వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి, ఇదే కండిషన్ లో నెక్స్ట్ కండిషన్ పార్ట్ చూడండి అమ్మా. సో sin inverse of sin x is equal to, so sin inverse of sin 16. sin inverse of sin 16 అంటే ఎంత అవుతుందండి, మళ్ళీ మనకి దేని మధ్యలో ఉంటుంది, ఇది సింప్లిఫికేషన్ చేస్తే π - 16 వస్తుంది. కావాలంటే ఇందాక మనం చేసినట్టు ప్యాటర్న్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π - 6 అంటే ఈ వాల్యూ -0. అంటే sin inverse of sin x is equal to
-0.3. అంటే డయాగ్రామ్ అనేది ఇక్కడ చూడండి 0 π/2 π 3π/2 2π and 5π/2 and 3π. ఇక్కడ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలండి -π/2 నుంచి పాసింగ్ త్రూ ఆరిజిన్ మళ్ళీ ఇక్కడ పై దగ్గర కట్ అవుతుంది π/2 దగ్గర ఇలా కదా వచ్చేది మన ఇక్కడ 0.3 అంటే దాని అర్థం ఏంటండి ఇదేదో 4π అనుకుందాం ఇక్కడ చూడండి అన్న -0.3 లైన్ ఇది ఈ లైన్ ఏంటండి y -0.3. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ రాయండి అంటే 0కి పైకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటున్నాయండి 0కి పైకి అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ బిట్వీన్ 0, π నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 0, π ఎన్ని ఉన్నాయండి 0 నుంచి పై దాకా ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అసలు ఈ లైన్ అనేది ఒక్కసారి కూడా కట్ అవ్వట్లా ఎందుకంటే పై తర్వాత కట్ అవుతుంది అంటే 0కి పైకి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 0 సొల్యూషన్స్ ఇక 0 నుంచి 2πకి ఎన్ని సొల్యూషన్స్ అండి 0 నుంచి 2πకి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయండి మనకి అంటే 0 నుంచి 2πకి 2 సొల్యూషన్స్ తర్వాత 0 నుంచి 3πకి అండి 0 నుంచి 3πకి కూడా మనకి 2 సొల్యూషన్స్ ఓకేనండి అంటే ముందు ఆర్డర్ రాసుకొని తర్వాత ఈవెన్ రాద్దామా మీకు ఇది ఉంటుంది ముందు ఆర్డర్ రాసేసేయండి 0, 3π ఎన్ని సొల్యూషన్స్ వచ్చాయండి 2 సొల్యూషన్స్ దీనిని ఎలా రాయొచ్చండి ఇది 1 - 1 రాస్తాను ఇక్కడ ఎలా రాయొచ్చండి ఇది 3 కదా అంటే ఒకటి తగ్గించాం కాబట్టి 3 - 1 సొల్యూషన్ రాయొచ్చు ఇక అప్ టు అంటే అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళలేం కదా అలా లైన్ డ్రా చేయలేం కదా మనం అలా లైన్ డ్రా చేయలేం కాబట్టి సో డిస్క్రిప్షన్ ఎంతవరకు అండి 0 to 2015 0 to 2015 అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఒకటి తగ్గించేసుకోవడం అవునమ్మా 16 - 5/16 కదా బాబు ఇది సో కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సొల్యూషన్స్ అండి 2014 solutions that is 2015 - 1 solutions ఇది నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ మనకి 0 to 1π ఇంటర్వల్ లో 0 to 3π ఇంటర్వల్ లో ఇది డిస్క్రిప్షన్ ఇక కమ్స్ టు దిస్ డిస్క్రిప్షన్ ఈవెన్ టర్మినాలజీలో చూడండి 0, 2πకి ఎన్ని సొల్యూషన్స్ అండి 2 సొల్యూషన్స్ 0, 4πకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయండి ఆబ్వియస్లీ 4 ఇక్కడ ఎంత ఉంటే అంత సో 0 to 2016 పైలో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయండి 2016 సొల్యూషన్స్ సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ 0 to 2016 పై నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ is equal to 2016 నోట్ చేయండి అమ్మా రైట్ సో ఇది ఎట్లాగా మనం ఇందాక మనం డిస్కస్ చేసిందే కదండి 16 అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఈవెన్ మల్టిపుల్ x - ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై sin ఇన్వర్స్ ఆఫ్ sin x అనేది ఒక ఫోటో తీసి పంపించమ్మా ఎవరో ఒకరు చైతన్య భార్గవ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి ఉందండి డిస్కస్ చేద్దాం నోట్ చేస్తారా యశ్వంత్ చైతన్య భార్గవ్ పంపించావా ఒక క్వశ్చన్ పంపించాను రైట్ రుత్విక్ క్లారిటీ వస్తుందా రుత్విక్ రైట్ ఓకే అమ్మా నోట్ చేస్తారా రాయండి అమ్మా సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి
డిస్క్రిప్షన్ చేంజ్ ఫర్ డిస్క్రిప్షన్ క్వశ్చన్. డిస్క్రిప్షన్ చేంజ్ ఏంటమ్మా? రైట్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా అంటే ఇది ఒక క్వశ్చన్ రాసేసుకోండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా, if alpha comma beta are the roots, alpha comma beta are the roots of tan inverse of square root of x into x plus 1 plus sin inverse of square root of x square plus x plus 1, then they are asking cos inverse alpha plus cos inverse beta. అంటే దీని యొక్క is equal to 0 ఇవ్వలేదండి. Then the roots of the equation tan inverse of this plus this, then the roots of, then cos inverse alpha plus cos inverse beta అంటున్నాడు. ఇక tan inverse of root of x into x plus 1 అండి, ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 is equal to 0 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డొమైన్ మస్ట్ గా ఏం కావాలండి అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మస్ట్ గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ అర్థం ఏంటండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మస్ట్ గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సారీ, ఇది కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మస్ట్ గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. నిజానికి దీన్ని ఎలా రాయొచ్చండి, ఇది కంపల్సరిగా దీని యొక్క మాక్సిమం వాల్యూవే 1 కదా. అంటే దాన్ని ఇంకో స్టెప్ రాసేద్దాం, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఖచ్చితంగా ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇది కండిషన్. ఇదేమో ఫస్ట్ దేమో x into x plus 1 greater than 0, సెకండ్ దేమో x into x plus 1 less than or equal to 0. 1 కి 2 కి ఇంటర్సెక్షన్ పార్టే కదా, 1 ఇంటర్సెక్షన్ 2, 1 కి ఇంటర్సెక్షన్ 2 కంటే కంపల్సరీగా x into x plus 1 is equal to 0. Therefore x is equal to 0 and -1 are the solutions. x is equal to 0 -1 are the solutions. కాబట్టి మనకి ఇక్కడ ఏమైపోతుందంటే ఓన్లీ ఈ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఆల్ఫా 0 తీసుకుంటే బీటా -1, వైస్ వర్సా ఏదనుకున్నా పర్లా. సో కాస్ ఇన్వర్స్ 0 ప్లస్ కాస్ ఇన్వర్స్ -1, కాస్ ఇన్వర్స్ 0 అంటే 5/2 ప్లస్ 5, దట్ ఈస్ ఈక్వల్ టు 3/5. నోట్ చేయండి అమ్మా, రివర్స్ రాసుకున్నా పర్వాలేదండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. Thank you all.